my colleague Sachin to the discussion chit chat lo. So Sachin, so what is your expectation? Pak and Bangladesh ఈ రోజు మ్యాచ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అండ్ కానివ్వండి సుధీర్ గారు కూడా చాలా క్లియర్ గా పాకిస్తాన్ కి హై ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఏం చెప్పుకోవచ్చు? బంగ్లాదేశ్ శ్రీలంకతో గెలిచినటువంటి ఉత్సాహంలో ఉంది, పాకిస్తాన్ కూడా శ్రీలంకపై గెలిచిన ఉత్సాహంలో ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య ఈరోజు మ్యాచ్ సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇంట్రెస్టింగ్ గా ఎవరు గెలిచినా ఇండియాకి ఒక చిన్న టఫ్ కాల్ అని చెప్పుకోవాలి మనోజ్. ఎందుకని మాట్లాడుతున్నానంటే ఇటు బంగ్లాదేశ్ మీద గెలుచున్నాం, పాకిస్తాన్ మీద బ్యాక్ టు బ్యాక్ మన విజయాలు సాధించి ఉన్నాం. సో ఇద్దరు కూడా పాకిస్తాన్తో ఇంకా చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు చూపించే ప్రెసెంట్ వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు ప్రెసెంట్ చేసిన సందర్భం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు అభిషేక్ శర్మ కావచ్చు లేకపోతే శుభ్మన్ గిల్ వాళ్ళు ఇచ్చిన ఆ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అది మ్యాచ్ నిల్చోబెట్టేస్తుంది. దాంతో సంజు వికెట్ పడిపోతున్న సందర్భంలో కూడా, ఎందుకంటే ఇక్కడ ఇండియా గురించి మాట్లాడుకోవాలి, అది పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఇద్దరిలో ఎవరు వచ్చినా ఇండియాకి టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇండియా ప్రస్తుతం మన ఇండియన్ ప్లేయర్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ ఒక కిక్ స్టార్ట్ ఇస్తున్నారు కాబట్టి మ్యాచ్ మనకి ఆ బ్రీదర్ గా మనం మ్యాచ్ చూడగలుగుతున్నాం. లేకపోతే ఇంకా టఫ్ కాల్కి వెళ్ళిపోయేది బహుశా ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదేమో. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్లుగా సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతున్న సందర్భం. ఆ తర్వాత వస్తున్న సంజు శాంసన్ కి సంబంధించి ఇస్తున్నాడు, బట్ ఇంకా కాస్త హైయర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వస్తున్న తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ఇలా వేళ్ల మీద వెళ్ళిపోతున్న సందర్భంలో తిలక్ వర్మ వరకు ఎందుకు వస్తోంది? అక్కడ సూర్యకుమార్ యాదవ్ కనుక కొంచెం స్ట్రైక్ తీసుకొని తన ఫామ్ ని మళ్ళీ కంటిన్యూ చేయగలిగితే ఆ మ్యాచ్ ఇంకా ఎందుకంటే టఫ్ కాల్ అయిపోతుంది. సచిన్, యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ఇండియా టీమ్ స్ట్రెంగ్త్. బిఫోర్ దాట్ ఒకసారి నేను సుధీర్ గారితో కూడా మాట్లాడతాను. సుధీర్ గారు, నేను కమింగ్ అక్రాస్ నేను కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియన్ ఫీల్డింగ్ చెత్త ఫీల్డింగ్ అంటున్నారు, క్యాచెస్ అన్ని మిస్ చేస్తున్నారు అంటున్నారు. వాట్ డు యు సే? అబ్సల్యూట్లీ ఈ టోర్నమెంట్ లో 67% క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారంటే ది ఫీల్డింగ్ హ్యాస్ నాట్ బీన్ అప్ టు ది స్టాండర్డ్. డౌట్ లేదు అందులో. బికాస్ అగైన్స్ పాకిస్తాన్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్, ఈవెన్ అగైన్స్ బంగ్లాదేశ్ కూడా దే డ్రాప్ లాట్ ఆఫ్ క్యాచెస్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఈవెన్ కెప్టెన్ స్వయంగా కూడా ఐ థింక్ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫార్మ్ యాక్చువల్లీ. సో నిన్న చేసినటువంటి మార్పులు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా కనబడలేదు సచిన్ అండ్ మనోజ్. ఎందుకంటే నిన్న చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ శివం డుబేను పెంచ్ హిట్టర్ గా తీసుకురావడం అనేది అది వర్కౌట్ కాలేదు. బికాస్ సంజు శాంసన్ అన్ఫార్చునేట్లీ పాపం ప్యాడ్స్ కట్టుకొని చివరి వరకు పెవలియన్లోనే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. సంజు శాంసన్ కూడా బీన్ ఎ బెటర్ చాయిస్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ పొజిషన్ లో. ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అంత చెప్పుకోదగ్గ ఫామ్ లో లేడో ఐ థింక్ ఫస్ట్ డౌన్ సంజు డెఫినెట్లీ ఫిట్స్. బికాస్ సంజు జనరల్ గా ఓపెన్ చేస్తుంటాడు కనుక ఈ లవ్స్ ద న్యూ బాల్. సో అక్కడ కూడా నేను అనుకుంటాను ఒక క్లియరింగ్, నేను అనుకుంటాను ఒక టెక్నికల్ ఎర్రర్ లాగా కనబడింది మనకు. సో ఐ థింక్ దాని ప్రభావం కూడా మనం చూసాం. ఎందుకంటే శివం డుబే నిన్న రాగానే త్వరగా అవుట్ కావడం, ఆ తర్వాత సూర్యకుమార్ కూడా ఫెయిల్ కావడం అనేది, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అండ్ దట్ టు ఇన్ ద మిడిల్ అన్ఫార్చునేట్లీ అభిషేక్ శర్మ రన్అట్. సో ఇవన్నీ కూడా సడన్ గా ఇండియాను ప్రెషర్ లోకి తీసుకొచ్చాయి. సో కపుల్ ఆఫ్ టెక్నికల్ ఎర్రర్స్ కూడా కనబడ్డాయి. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఫీల్డింగ్ అబ్సల్యూట్లీ అన్నట్టుగా ఇట్స్ నాట్ బీన్ అప్ టు ద స్టాండర్డ్ ఇన్ దిస్ టోర్నమెంట్. డ్రాప్ లాట్ ఆఫ్ క్యాచెస్ యాక్చువల్లీ రన్అట్ ఛాన్సెస్ మిస్ చేసుకున్నారు. సో అక్కడ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. 67% క్యాచెస్ డ్రాప్ చేశారంటే జస్ట్ అర్థం చేసుకోండి. అంటే హాంకాంగ్ తర్వాత చైనా తర్వాత నేను అనుకుంటాను ఇండియాని ఎక్కువగా క్యాచెస్ డ్రాప్ చేసింది ఈ టోర్నమెంట్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సుధీర్ గారు, బహుశా మనం ఇక్కడ షాయిబ్ ఫర్హాన్ గురించి మాట్లాడుకోవాలేమో. ఎందుకంటే తన క్యాచ్ మిస్ చేయకపోయి ఉంటే ఆ మ్యాచ్ లో అంత హై స్కోర్ వెళ్ళుండేది కాదు పాకిస్తాన్ ది. Can you repeat the question? షాయిబ్ ఫర్హాన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తను ఇచ్చిన ఆ పోజ్ ఆ రోజు ఫైర్ ఏదో వాట్ షుడ్ ఐ సే ఏదో గన్ పట్టుకున్నట్టు ఆ రోజు తన క్యాచ్ కనుక మిస్ కాకపోయి ఉంటే ఆ డబుల్ డిజిట్ స్కోర్ వచ్చేది కాదు, అంత హై స్కోర్ కి వెళ్ళి ఉండేది కాదు. సో సమ్వాట్ మనం క్రాస్ చెక్ చేసుకో అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది డ్యూ ఫ్యాక్టర్ అని చెప్పి. డ్యూ ఫ్యాక్టర్ క్యాచెస్ టేకింగ్, క్యాచెస్ డ్రాపింగ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. సమ్ క్యాచెస్ ఇండియా డ్రాప్ చేసినటువంటి క్యాచెస్ కొన్ని సిట్టర్స్ డ్రాప్ చేయడం చూసాం. అభిషేక్ శర్మ డ్రాప్ కపుల్ ఆఫ్ క్యాచెస్. ద సేమ్ అభిషేక్ శర్మ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్ ఆల్సో యాక్చువల్లీ. అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ లక్ కూడా ఇండియాకి ఫేవర్ చేసింది. బికాస్ అగైనెస్ట్ పాకిస్తాన్ తో ఆడుతున్నప్పుడు నేను అనుకుంటాను he was not out actually, he was given out. సో అట్లా అఫ్ కోర్స్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈజీ క్యాచెస్ ఎక్కువగా డ్రాప్ చేశారు ఈ టోర్నమెంట్. రైట్ సుధీర్ గారు, యాజ్ ఆఫ్ నౌ ఇందాక సచిన్ చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ వీరిద్దరు తర్వాత ఓపెనర్స్ సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళ తర్వాత అంత పెద్ద బెటర్ పర్ఫార్మెన్స్ లేదన్నట్టుగానే తెలుస్తోంది.
యా ఐ థింక్ తిలక్ వర్మ ఈజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. తిలక్ వర్మ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అంటే యా ఓపెనర్స్ ఆడుతున్నప్పుడు వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అంటుంటాం కదా. బట్ ఈ టోర్నమెంట్ లో అలా దాని ప్రభావం కనబడలేదు. బికాస్ నిన్న కూడా ఒక గొప్ప ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు. దానికి సడన్ ఫాలో అప్ వికెట్స్ కావచ్చు, ఆ తర్వాత రన్అట్ ఇన్ ద మిడిల్, అవన్నీ కూడా యూనో లెక్కలోకి తీసుకోవాలి మనం. బట్ యా కొన్ని మంచి ఛాన్సెస్ అయితే మిస్ చేసుకున్నారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది క్లియర్ గా కనబడింది. బికాస్ ఈ టోర్నమెంట్ రైట్ టు ద టోర్నమెంట్ మొత్తంలో కూడా శుభన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ దే హావ్ ఆల్వేస్ గివెన్ ఎ గుడ్ స్టార్ట్ టు ఇండియా, నో డౌట్ అబౌట్. రైట్, ఇక్కడ మనోజ్ దాన్ని ఇంట్రెస్టింగ్ క్యాపిటలైజ్ చేసుకోలేకపోతున్నారు. యూర్ రైట్. అన్నట్టుగా ఒక మాట గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒమన్ తో మ్యాచ్ చాలా కష్టపడి గెలిచాం. మనం గెలిచామన్న దానికన్నా ఒమన్ గెలిచింది అనే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకున్నారంటే బౌలింగ్ గురించి మాట్లాడుకున్నారు, బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నారు, ఫీల్డింగ్ గురించి మాట్లాడుకున్నారు. సో ఆ మ్యాచ్ ని మర్చిపోకూడదు. సుధీర్ గారు అంటే ఎలా చేసుకోవాలి? ఎందుకంటే ఒమన్ అనేది చాలా చిన్న దేశం. ఇప్పుడిప్పుడే వెరీ సింపుల్ సచిన్ అండ్ మనోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ అండ్ గిల్ తర్వాత మిగతా వాళ్ళు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచడం లేదు, కపుల్ ఆఫ్ చేంజెస్ అనేవి చేయాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు సంజు సామ్సన్ ను టాప్ ఆర్డర్ లో తీసుకురావడం, ఐ థింక్ దట్ కెన్ వర్క్అవుట్ ఫర్ ఇండియా. బికాస్ సంజు సామ్సన్ యాక్చువల్లీ మెయిన్ గా టాప్ ఆర్డర్ లోనే ఎక్కువగా ఆడగలుగుతాడు. మీరు చూడండి అతని టోటల్ కెరియర్ లో కూడా ఫ్రాంచైజ్ ఆడుతున్నప్పుడు, ఇండియా ఆడుతున్నప్పుడు కూడా, ఈవెన్ వెన్ ఈ ప్లేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆల్సో ఈ కేమ్ యాజ్ అన్ ఓపెనర్ అండ్ ఈ స్కోర్డ్ 2 వండర్ఫుల్ సెంచరీస్, కపుల్ ఆఫ్ డక్స్ కూడా ఉన్నాయి అందులో. సో అతని డౌన్ కొంచెం చేంజ్ చేసినట్లయితే, కొంచెం టాప్ ఆర్డర్ లో ప్రమోట్ చేసినట్లయితే, బికాస్ సూర్యకుమార్ అంత గొప్ప టచ్ లో లేడు ఈ టోర్నమెంట్ లో, వస్తూనే అవుట్ కావడం ఎక్కడ చూస్తాం. తిలక్ వర్మ ఐ థింక్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ, బికాస్ మీకు రైట్ లెఫ్ట్ కాంబినేషన్. అండ్ దట్టు నిన్న అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అభిషేక్ శర్మ ఆల్రెడీ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉన్నప్పుడు మళ్ళీ శివం దుబే తీసుకురావడం, బికాస్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఇట్ కూడా వర్క్ వండర్స్ ఫర్ ఇండియా ఎస్టర్డే. అండ్ ఆ విషయంలో నేను అనుకుంటాను కొంచెం టెక్నికల్ ఎర్రర్ క్లియర్ గా కనబడింది. సుధీర్ గారు, at the same time, సచిన్ ఒక నిమిషం సచిన్. అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ ని ఆడుతున్నారు. సో ఆయన ఇండియాకి ఒక బెస్ట్ ప్లేయర్ దొరికినట్టేనా? అభిషేక్ శర్మ విషయంలో ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. బికాస్ అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, బికాస్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా వాళ్ళిద్దరు చాలా టోర్నమెంట్స్ లో ఓపెనర్ గా వచ్చారు. ఈవెన్ విజయ్ మర్చెంట్ టోర్నమెంట్ తీసుకున్నా, లేకుంటే వాళ్ళు పంజాబ్ ఆడుతున్నప్పుడు అండర్-12 టోర్నమెంట్స్, అండర్-14 లో, బికాస్ వాళ్ళకి ఆ ర్యాప్ ఉంది ఇద్దరికి, ఆ కెమిస్ట్రీ అనేది అద్భుతంగా ఉంది స్టార్టింగ్ నుంచి కూడా. నాట్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇండియాకి ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో చూసాం, కానీ దట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం లాస్ట్ టైం డిస్కషన్ లో కూడా మాట్లాడుకున్నాం సచిన్ అండ్ మనోజ్. కపిల్ దేవ్ కోచ్ కూడా ఒక రోజు ఏం చెప్పాడంటే, దీస్ 2 players విల్ ఓపెన్ ఫర్ ఇండియా అని చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మనం చర్చించాం అసలు యాక్చువల్గా. అండ్ దట్ హ్యాపెండ్ ఆల్సో యాక్చువల్లీ అండ్ ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ చక్కగానే వర్కౌట్ ఉంది. మీరు అక్కడ డ్రాప్ చేసే ఛాన్స్ లేదు. అభిషేక్ అండ్ శుభ్మన్ యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ ఫిట్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ శుభ్మన్ లేనప్పుడే జనరలీ యూ ఓన్లీ థింక్ ఆఫ్ జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఆలోచించాలి, కానీ బట్ శుభ్మన్ వెన్ ఈజ్ ఇన్ ఎక్సలెంట్ టచ్ యాక్చువల్లీ, నన్ బెటర్. బికాస్ మీకు ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా ఓపెనర్ గా వస్తుంటాడు. అండ్ దట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది మీకు ఓపెనర్ గా చాలా సార్లు వర్కౌట్ అవుతుంటుంది. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా to open with these 2 players because they are in good touch actually and they are delivering also actually. సో అక్కడ మీకు ఏదైనా ఆప్షన్ ఉంది అంటే, శుభ్మన్ గిల్ ఏదైనా ఇంజరీ కారణంగా ఆడటం లేదు, బాగా ఫామ్ లో లేడు అన్నప్పుడు మీరు యూ కెన్ థింక్ ఆఫ్ ప్రమోటింగ్ సంజు సామ్సన్ యాజ్ అన్ ఓపెనర్ యాక్చువల్లీ. బట్ దీస్ 2 players have really done well actually. అక్కడ మీకు చేంజ్ చేసే ఛాన్స్ లేదు. అండ్ ఈవెన్ 2026 లో జరిగే T20 వరల్డ్ కప్ లో కూడా నేను అనుకుంటాను ఇదే పేరుతో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బికాస్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ గా ఉన్నారు, కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి మధ్యలో, హావభావాలు అవన్నీ కూడా పాజిటివ్ గా కనబడుతున్నాయి అసలు యాక్చువల్గా. ఆ స్మైల్స్ అవన్నీ, బికాస్ వాళ్ళు ఒక్కసారి ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా నెమరు వేసుకుంటూ బ్యాట్ చేస్తున్నారు కనుక ఐ థింక్ దే పర్ఫెక్ట్లీ ఫిట్ యాక్చువల్లీ. యూ నీడ్ నాట్ డ్రాప్ దెమ్. సుధీర్ గారు, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ మేము ఒక పోల్ కండక్ట్ చేసాము. ఫైనల్స్ కు పాకిస్తాన్ వస్తే భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఎవరు గెలుస్తారంటే, నిజంగా ఇది కొంత ఇబ్బందే. 4% పబ్లిక్ మొత్తం కూడా బికాస్ ఒక్కొక్కసారి ఇండియా పైన కూడా కొంచెం బెటర్ ప్రెషర్ ఉంటుంది పాకిస్తాన్ వచ్చినట్లయితే. ఎందుకంటే సెకండ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ అఫ్ కోర్స్ సెకండ్ మ్యాచ్ లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనబరిచారు. మనం చూసాం కదా, దే బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్, టుక్ సమ్ గుడ్ క్యాచెస్. అండ్ శ్రీలంక తోటి మరింత ఫామ్ లోకి రావడం చూసాం వాళ్ళు అసలు. మెల్లమెల్లగా రౌ ఫామ్ లోకి వస్తున్నాడు. వాళ్ళకి ఆ బిట్స్ అండ్ పీసెస్ మీడియం పేస్ బౌలర్స్ కూడా చక్కగా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. అండ్ షైన్ అఫ్రిది ఈస్ గెటింగ్ దెమ్ వికెట్స్ యాక్చువల్లీ. అండ్ ఓపెనర్స్ లో ముఖ్యంగా వాళ్ళకు ఒక అయూబ్ ఒక ఫస్ట్ డౌన్ లో కొంచెం మంచి ఫామ్ లోకి వచ్చినట్లయితే ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి డెఫినెట్లీ పెరుగుతుంది. అండ్ దే ఆర్ ఏ గుడ్ సైడ్ అండి, నో డౌట్. అండ్ బాబర్ లేకున్నా కానీ వాళ్ళకి టాలెంట్ ఉంది, లేదని కాదు. ఒకటి ఏంటంటే
కన్సిస్టెన్సీ అనేది అఫ్ కోర్స్ లాకింగ్ ఇన్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. బట్ దే ఆర్ గుడ్ బౌలింగ్ సైడ్. అంటే వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఫైనల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అభిషేక్ శర్మ, మనం శుభన్ గిల్ విషయం మాట్లాడుకుంటున్నాం. ఆ ఇద్దరులో త్వరగా ఎవరైనా అవుట్ అయినట్లయితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మనోజ్ అన్నట్టుగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు అంత గ్రేట్ ఫామ్ లో మిగతా వాళ్ళు కనబడలేదు. హార్దిక్ ఈస్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ, తిలక్ వర్మ ఇస్, బట్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓపెనర్స్ గెట్ అవుట్ ఎర్లీ, సో దెన్ ఐ థింక్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలదు. దట్స్ హ్యాపెండ్. మనం చూసాం నిన్నటి మ్యాచ్ లో కూడా బంగ్లాదేశ్ అగైన్స్ 10 overs లో 100 ఉన్న వాళ్ళు 1 wicket కు వితౌట్ లాస్ నుంచి 1 wicket, ఆ తర్వాత సడన్ గా వికెట్స్ కోల్పోయి ఈవెన్ 180 స్కోర్ కూడా రీచ్ కాలేకపోయినారంటే దట్స్ ఇట్. ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు బౌలర్స్. రైట్ సచిన్, ఎనీథింగ్ అబౌట్ టు టెల్? యా, ఇక్కడ జస్ప్రీత్ బుమ్రాకి సంబంధించి, ఎందుకంటే తను దిగేటంటే చాలు వికెట్లు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ జస్ప్రీత్ బుమ్రాకి ఏమైనా ఒక ఫార్ములాగా ఏమైనా పాకిస్తాన్ కిటికీలు కనిపెట్టింది అనుకోవాలి. ఎందుకంటే తన బౌలింగ్ చాలా చక్కగా ఆడుకుంది లాస్ట్ మ్యాచ్ లో. సో ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రాకి ఏదైతే మనం యాడ్ అనుకుంటున్నామో కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అనుకోవాలా సుధీర్ గారు? జస్ప్రీత్ బుమ్రా నుంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అఫ్ కోర్స్ రన్స్ కూడా చాలా పిస్నర్గా ఇస్తూ ఉంటే చాలా తక్కువ పడుతూ ఉంటాయి. బట్ బుమ్రా నుంచి వికెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ ఇఫ్ పాకిస్తాన్ కమ్స్ ఇన్ ద ఫైనల్? బుమ్రా ఆఫ్ కోర్స్ వెన్ ఈ బౌల్స్ మొమెంటం ఉన్నప్పుడు, రిధమ్ ఉన్నప్పుడు బుమ్రాన్ ఫేస్ చేయడం చాలా కష్టం అండి. దట్ వి సా యెస్టర్డే యాక్చువల్లీ. అండ్ ఎప్పుడైతే లైన్ అండ్ లెంత్ లో బాల్ వేసి బ్యాటర్స్ బీట్ చేస్తుంటాడో బుమ్రా లుక్స్ డిఫరెంట్ బౌలర్ యాక్చువల్లీ. లాస్ట్ మ్యాచ్ కు నిన్నటి మ్యాచ్ కు చాలా తేడా కనబడింది. సో ఆ రిధమ్ మూమెంటం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను అతని స్పెల్ డెఫినెట్లీ మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తాను, అందులో డౌటే లేదు. వాట్ అబౌట్ అబ్రార్? ఎందుకంటే చాలా చక్కగా స్పిన్ వేస్తున్నాడు. పాకిస్తాన్ కు మంచి స్పిన్నర్. మనం కూడా కాస్త ఇబ్బంది పడ్డాం లాస్ట్ మ్యాచ్ లో. తను ఏమైనా మనకి ఇబ్బంది కాబోతున్నాడు అనుకోవాలా? షాహీన్ అఫ్రిది ఆల్రెడీ మనకి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది అక్కడ పాకిస్తాన్ నుంచి. ఐ కాంట్ హియర్ యూ ప్లీజ్. రైట్ సచిన్, మీ వాయిస్ వెళ్ళట్లేదు అక్కడికి. రైట్, సో ఫైనల్లీ వాట్ డు ఎక్స్పెక్ట్? సో ఈ రోజు పాకిస్తాన్కి ఎక్కువగా ఎడ్జ్ ఉంది. సో రేపు పాకిస్తాన్ అండ్ ఇండియా మ్యాచ్లో ఫైనల్స్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎటువంటి పీక్స్కి వెళ్ళొచ్చు అంటారు? వాట్ డూ యూ సే